వెల్కమ్ టు మన న్యూస్. నేను మీ యాంకర్ సుకన్య. ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. దేశాభివృద్ధిలో రవాణా రంగానిది కీలక పాత్ర అని కాకినాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి లక్ష్మీ కిరణ్ అన్నారు. కాకినాడ జిల్లాలో గల కత్తిపూడి జందుర్తి జాతీయ రహదారి ఆనుకుని ఉన్న శ్రీ స్వాతి హైవే డ్రైవింగ్ స్కూల్ ను సోమవారం కాకినాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి లక్ష్మీ కిరణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన శిక్షణ లేకపోవడం, అనుభవం లేకుండా వాహనాలు రోడ్డెక్కడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, డ్రైవర్ కు శిక్షణ చాలా ప్రాముఖ్యమైనదని అన్నారు. శిక్షణతో పాటు నియమ నిబంధనలు క్రమశిక్షణ కలిగి వాహనాన్ని నడపాలని సూచించారు. అనంతరం శిక్షణ కల్పిస్తున్న మోటార్ వెహికల్ వివిధ సామగ్రిని పరిశీలించారు. శిక్షణ పొందుతున్న వారి హాజరు పట్టీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీ స్వాతి హైవే డ్రైవింగ్ స్కూల్ డైరెక్టర్ తలే శ్రీను మాట్లాడుతూ నాణ్యమైన డ్రైవర్లను తీర్చిదిద్దడానికి తామే డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలన్న ఉద్దేశంతో డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించడం జరిగిందని, వాహనాన్ని నడిపే డ్రైవర్ చేతుల్లో కొన్ని ప్రాణాలు సురక్షితంగా ప్రయాణిస్తున్నాయని క్రమశిక్షణతో వారికి బోధించడం జరుగుతుందని అన్నారు. అనంతరం 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలకు గాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఉత్తమ పురస్కారం సేకరించిన కాకినాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి లక్ష్మీ కిరణ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాలతో పూల దండలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ స్వాతి హైవే డ్రైవింగ్ స్కూల్ సిబ్బంది భారీ సంఖ్యలో శిక్షణ పొందుతున్న డ్రైవర్లు పాల్గొన్నారు. పర్మిట్ లేకపోయినా పర్మిట్ వైలేషన్ 10,000. గ్యాస్ రోడ్ ట్యాక్స్ కంపల్సరీ పే చేయాలి. లైట్ ట్యాక్స్ వాళ్ళు ఉంటాయి. ఈ టాటా ఏసులు అంటే బిలో 3,000 kgs వాళ్ళు మనకు పర్మిట్ అవసరం. వాటికి లైట్ ట్యాక్స్ టాటా ఏసులు, అషర్ డోస్ ఉంటాయి. ఎల్జీలు ఉంటాయి కదా, చిన్న లైట్ వెహికల్స్ 3,000 kgs దాటిన అంటే 3,000 లోపు ఉన్న వాళ్ళకి లైట్ ట్యాక్స్ కట్టించుకుంటాం. సో దానికి కోటర్ ట్యాక్స్ ఉంటుంది. 3,000 దాటితే పర్మిట్ ఉండాలి, కోటర్ ట్యాక్స్ కూడా అంటే కోటర్ ట్యాక్స్ పడలేదు, పర్మిట్ కూడా ఉంటుంది. అది కొంతమంది అవగాహన ఉండలేదు, పర్మిట్ వేసుకోవట్లేదు. అంటే చిన్న బండి అని అనుకుంటారు. 3,000 కజిల్ అంటే 3,000 దాటితే జీబీడబ్ల్యూ పర్మిట్ వేసుకోవాలి. అది కోటర్ ట్యాక్స్ పని. సో మనకి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ నడపడానికి ట్యాక్స్ ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి. ఫిట్నెస్ ఎప్పుడెప్పుడు చేస్తారు? కొత్త బండి ఉంటే ఆటోమేటిక్గా ఎఫ్సీ వచ్చేస్తుంది. రిజిస్ట్రేషన్ అవగానే మళ్ళీ దానికి ఎఫ్సీకి తర్వాత 2 సంవత్సరాలు 2 years తర్వాత ఎఫ్సీకి వస్తాం. ఈ ఎఫ్సీలు ఎక్కడ చేస్తారు? ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ వచ్చింది. అంటే మా ప్రమేయం లేదు, ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ వచ్చి అక్కడ చేర్చుకుంటారు. ఆఫ్టర్ 8 years సంవత్సరంగా వస్తారు. అది సంవత్సరం వస్తారు. ఎఫ్సీ చేయించుకోవాలి. ఇందాక రోడ్ ట్యాక్స్ అన్నాం, అది క్వార్టర్ ట్యాక్స్ అంటే 3 నెలలకు ఒకసారి ట్యాక్స్ కట్టాలి. రోడ్ ట్యాక్స్ మనం 6 నెలలు కట్టుకోవచ్చు, సంవత్సరంగా ఒకసారి కట్టేసుకోవచ్చు. క్వార్టర్ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ వ్యాన్లకి, లారీలకి, ట్రాక్టర్లకి వాటర్ ట్యాక్స్. అది ట్యాక్స్ మర్చిపోయారు అనుకో ఏమవుతుంది అంటే 1 month గ్రేస్ పీరియడ్ ఇస్తాం. ఆ గ్రేస్ పీరియడ్లో సపోజ్ ఆగస్ట్ కదా, సెప్టెంబర్ క్వార్టర్ మనం ఎప్పుడు కట్టుకోవాలి? జూలై నెలలో కట్టేసుకోవాలి. యాక్చువల్గా జూలై నెల అంతా మనకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. జూలై 31st వరకు మీకు ఛాన్స్ ఉంటుంది. పొరపాటు మనం మర్చిపోతే మరి మేము కేసులు వేయాలి, ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. మాకు దొరికితే కనుక మేము మళ్ళీ ఆ ట్యాక్స్ మళ్ళీ 100% పెనాలి. ఈ నెల ఈ ఆగస్ట్ నెలలో కూడా మీరు కట్టకుండా అలా తిరుగుతున్నారు అనుకోండి, మళ్ళీ మేము సెప్టెంబర్లో కూడా కేసులు రాస్తాం. సెప్టెంబర్ వచ్చేది మళ్ళీ 200% పెనాల్టీ అయిపోతుంది. 5,000 ట్యాక్స్ అంటే మళ్ళీ 10,000 అడ్వాన్స్గా ఉండాలి. ట్యాక్స్ కట్టించుకోవాలి, ఫిట్నెస్ చేయించుకోవాలి, పర్మిట్ తీసుకోవాలి, లైసెన్స్ అలాగే తీసుకోవాలి, సివిల్ ఇంకేమన్నా ఇన్సూరెన్స్, పొల్యూషన్ లేకపోతే మొత్తం వచ్చిన సమస్యలు లైఫ్ ట్యాక్స్ కట్టాలి. 15,000 ఇది ఎఫ్సీ అంటే ఆర్సీ వ్యాలిటీ అంటారు. ఫిట్నెస్ ప్రతి 2 సంవత్సరాల వరకు ఎంచుకున్నాం, అది ఆర్సీ వ్యాలిటీ ఫిట్నెస్ ఉంటాం. Malam dan
ఏం చేస్తాం స్కూల్ కొంచెం యూనిఫామ్ ఇస్తాం ఒకసారి ట్రై చేస్తాం. అలాగే బండి రోడ్డు మీద డ్రైవ్ చేసినప్పుడు యూనిఫామ్ కంపల్సరీ వేసుకుంటాం. ఇంకోటి యూనిఫామ్ మళ్ళీ కేసులు రాస్తాం పడ్డాం. 2 సంవత్సరాలు కేసులు రాస్తాం. అవన్నీ మనం ఎందుకు అనవసరంగా తెలుసుంటే తప్పు చేస్తాం చాలామంది. చాలా యూనిఫామ్ లేకపోయినా కేసు కూర్చోండి. పులుసు బీరకం లైట్ చూసుకోవాలి. ఏ బండి అయినా సరే ఆటో సెపరేట్గా దాన్ని సెపరేట్గా ఏం లేదు ఎల్ఎంబి అంటాం. ఎల్ఎంబి అంటే ఆటోమేటిక్ అనుకోవచ్చు. అప్పుడు మనం సంధానం ఏదైనా కేజీ జీబీడబ్ల్యూ లోడ్ వేసిన తర్వాత జీబీడబ్ల్యూ కాస్ట్ వెయిట్ అప్పుడు లోడ్ వేసిన తర్వాత అప్పుడు కేజీ వరకు ఎల్ఎంబి ఇప్పుడు లైసెన్స్ ఎన్ని నడపాలంటే అక్కడ నుంచి దాటి వెహికల్స్ ఉంటాయి కదా అట్లయితే యాభై నుంచి ఎన్ని తీసుకున్నాను. ఓవర్లోడ్ పండుగ మళ్ళీ 2000 10 టన్నులు ఓవర్లోడ్ ఉందనుకోండి. 10 టన్నులు ఓవర్లోడ్ వస్తే పండుగ 2000 చెప్పినా మళ్ళీ 20,000 ప్లస్ పర్మిట్ 20,000 అంటే 40,000 అయిపోతుంది. అది ప్లస్ పర్మిట్ లేకపోయినా పర్మిట్ వైలేషన్ 10,000. గ్యాస్ రోడ్ ట్యాక్స్ కంపల్సరీ పే చేయాలి. లైట్ ట్యాక్స్ వాళ్ళు ఉంటాయి ఈ టాటా ఏసులు అంటే బిలో 3,000 kgs వాళ్ళు మనకు పర్మిట్ అవసరం లేదు. వాటికి లైట్ ట్యాక్స్ టాటా ఏసు అషరు డోస్ ఉంటాయి. ఎల్జీ అంటే ఎల్జీలు ఉంటాయి కదా చిన్న లైట్ వెహికల్స్ 3,000 kg దాటిన అంటే 3,000 లోపు ఉన్న వాళ్ళకి లైట్ ట్యాక్స్ కట్టించుకుంటాం. సో దానికి కోటర్ ట్యాక్స్ 3,000 దాటితే పర్మిట్ ఉండాలి. కోటర్ ట్యాక్స్ కూడా అంటే కోటర్ ట్యాక్స్ పడలేదు పర్మిట్ కూడా ఉంటుంది. అది కొంతమంది అవగాహన ఉండలేదు పర్మిట్ వేసుకోవట్లేదు. అంటే చిన్న బండి అయ్యారు అనుకుంటారు 3,000 కజిల్ అంటే 3,000 దాటితే జీబీడబ్ల్యూ పర్మిట్ వేసుకోవాలి. అది కోటర్ ట్యాక్స్ పని. సో మనకి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ నడపడానికి ట్యాక్స్ ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి. ఫిట్నెస్ ఎప్పుడెప్పుడు చేస్తారు? కొత్త బండి ఉంటే ఆటోమేటిక్గా ఎఫ్సీ వచ్చేస్తుంది. రిజిస్ట్రేషన్ అవగానే మళ్ళీ దానికి ఎఫ్సీ రావడం 2 సంవత్సరాలు 2 years తర్వాత ఎఫ్సీకి వస్తాం. ఈ ఎఫ్సీలు ఎక్కడ చేస్తారు? ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ వచ్చింది అంటే మా ప్రమేయం లేదు. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ వచ్చి అక్కడ చేయించుకుంటారు. ఆఫ్టర్ 8 years సంవత్సరంకి వస్తారు. అది సంవత్సరం వస్తుంది ఎఫ్సీ చేయించుకోవాలి. ఇందాక రోడ్ ట్యాక్స్ అన్నాం, అది క్వార్టర్ ట్యాక్స్ అంటే 3 నెలలకు ఒకసారి ట్యాక్స్ కట్టాలి. రోడ్ ట్యాక్స్ మనం 6 నెలలు కట్టుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారి కట్టుకోవచ్చు. క్వార్టర్ ట్యాక్స్ క్వార్టర్ ట్యాక్స్ నేలలకి, లారీలకి, ట్రాక్టర్లకి క్వార్టర్ ట్యాక్స్. అది ట్యాక్స్ మర్చిపోయారు అనుకో ఏమవుతుంది అంటే 1 month గ్రేస్ పీరియడ్ ఇస్తాం. ఆ గ్రేస్ పీరియడ్లో సపోజ్ ఆగస్ట్ కదా సెప్టెంబర్ క్వార్టర్ మనం ఎప్పుడు కట్టుకోవాలి? జూలై నెలలో కట్టేసుకోవాలి. యాక్చువల్గా జూలై నెల అంతా మనకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. జూలై 31st వరకు మీకు ఛాన్స్ ఉంటుంది. పొరపాటు మరి మర్చిపోతే మరి మేము కేసులు వేయాలి, ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. మాకు దొరికితే కనుక మేము మళ్ళీ ఆ ట్యాక్స్ మళ్ళీ 100% పెనాలి. ఈ నెల ఈ ఆగస్ట్ నెలలో కూడా మీరు కట్టకుండా అలా తిరుగుతున్నారు అనుకోండి, మళ్ళీ మేము సెప్టెంబర్లో కూడా కేసులు రాస్తాం. సెప్టెంబర్ వచ్చేది మళ్ళీ 200% పెనాల్టీ అయిపోతుంది. 5,000 ట్యాక్స్ అంటే మళ్ళీ 10,000 అడ్వాన్స్గా ఉండాలి. ట్యాక్స్ కట్టేసుకోవాలి.
ఫిట్నెస్ చేయించుకోవాలి, పర్మిట్ తీసుకోవాలి, లైసెన్స్ అలాగే తీసుకుంటాం. సివిల్ ఇంకేమన్నా ఇన్సూరెన్స్, పొల్యూషన్ లేకపోతే సరే ఇన్సూరెన్స్ మొత్తం వచ్చిన సమస్యలు తీసుకోవాలి. 15 లైఫ్ ట్యాక్స్ కట్టాలి, 15 ఇది ఎఫ్సీ అంటే ఆర్సీ వ్యాలిటీ అంటారు. ఫిట్నెస్ ప్రతి 2 సంవత్సరాల వరకు ఇంప్రూవ్మెంట్ అలా ఆర్సీ వ్యాలిటీ ఫిట్నెస్ ఉంటాం. ఇక్కడ కళ్యాణ మామూలుగా అప్రాక్స్ ఏం చేస్తాను యూనిఫామ్ అలాగే బండి రోడ్డు మీద డ్రైవ్ చేసినప్పుడు యూనిఫామ్ కంపల్సరీ వేసుకుంటాం. ఇంకోటి యూనిఫామ్ మళ్ళీ కేసులు రాసుకుంటాం, 2 సంవత్సరాలు కేసులు రాస్తాం. అవన్నీ మనం ఎందుకు అనవసరంగా తెలుసుంటే తప్పు చేస్తుంటాం చాలామంది. చాలా యూనిఫామ్ లేకపోయినా కేసు కూర్చోండి.